యేసుక్రీస్తు వారు సేవ చేస్తున్న దినాల్లో 12 మంది అపోస్తులు ఉన్నారు కదా. మీకు తెలిసిన వాళ్ళు టకమని చెప్పండి. ఈ 12 మంది అపోస్తుల్లో యేసు ప్రభు వారి గుణగణాలకు తగినట్లుగా మంచి గుణం కలిగిన అపోస్తులు ఎవరు? 12 మంది 12 రకాలైన అవలక్షణాలు కలిగిన వాళ్ళు. నేనంట ఆ 12 మందిలో యేసయ్య గుణాలకు ధీటైన గుణాలు కలిగిన వాడు ఒక్కడు లేడు. కానీ ఆ కృపగల దేవుడు ఓర్చుకున్నాడు, సహించాడు. ఎవరిని సహించాడో, ఎవరిని ఓర్చుకున్నాడో తర్వాత కాలంలో వారే దేవుని పరిచర్యలు కుడి చేతి పుత్రులుగా మారి భూలోకాన్ని తల్లకిందులు చేసి అపోస్తులుగా మారిపోయారు. మదర్ తెరీసా ఏమంటుందో తెలుసా? నువ్వు ప్రజలను ప్రతి ఒక్కరిని ద్వేషించుకుంటూ పోతే నిన్ను ప్రేమించేవాడు ఎవ్వడు నీకు మిగలడు. మన సేవలోనే ఒక సంగతి చెప్తాను. ఒక అన్న ఉన్నాడు. ఆ వ్యక్తి సోమవారం నుంచి శనివారం వరకు ఇక